Hi everyone. Today we are discussing Unit 2 Polynomials. Exercise 2.1 అనేది ఫస్ట్ చూద్దాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి? ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు p ఆఫ్ x ఆర్ గివెన్ ఇన్ ఏ ఫిగర్ 2.10. Below for the some polynomials p of x, find the number of zeros p of x in each case. మనకి ఇచ్చిన ఈ గ్రాఫ్ డయాగ్రామ్స్లో ఎక్కడెక్కడ జీరో దగ్గర ఇంటర్సెక్టింగ్ అనేది అవుతుంది అనేది చెప్పమని చెప్పి ఇచ్చాడు. ఇచ్చిన డయాగ్రామ్ గ్రాఫ్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయిందండి? ఎక్కడ కూడా అవ్వలేదు. ఏ లైన్లో ఈ లైన్లో ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయిందా? జీరో లైన్లో ఎక్కడ కూడా ఇంటర్సెక్టింగ్ అనేది అవ్వలేదు. పి ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి సో ఎక్కడ అవ్వలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంతండి? 0. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్కి వచ్చేసరికి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది? ఎక్స్ యాక్సిస్ లైన్లో ఒక చోట మాత్రమే టచింగ్ అనేది అయ్యింది. యాక్సిస్ అనేది ఇంటర్సెక్ట్ అయ్యింది, ఓన్లీ వన్ ప్లేస్ మాత్రమే. సో 0 అనేది 1 అని చెప్పి రాసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్, ఇక్కడ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందండి? 1, 2, 3 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నండి? 3. నెక్స్ట్ ఫోర్త్ డయాగ్రామ్లో ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయింది? ఓన్లీ 2 ప్లేసెస్లో మాత్రమే ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్ డయాగ్రామ్, ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయింది? 1, 2, 3, 4 4 చోట్ల ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది 4 అయ్యింది. ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని చోట్ల అయ్యింది? 1, 2, 3 జీరోస్ 3 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నండి? 3. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటండి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అయితే ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సమ్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ అయితే మైనస్ b బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ అయితే c బై ఏ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అని చెప్పి ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఫస్ట్ దీనికి రూట్స్ అనేవి ఫైండ్ చేయాలి. రూట్స్ అనేది ఎలా ఫైండ్ చేయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7xని ఎలా రాసుకోవచ్చండి? 2x ప్లస్ 5x అని చెప్పి రాసుకోవచ్చు ప్లస్ 10. ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంట్ కామన్ తీస్తున్నాం. ఎక్స్ తీస్తే ఇంకా మిగిలింది ఎంత? ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ 5 అనేది కామన్ తీస్తున్నాము. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అయితే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 2 2x, 5x ఇంటూ 5x, 5 ఇంటూ 2 10. సరిపోయింది కదండి. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. ప్లస్ 2 రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? -2 ప్లస్ 5 రైట్ సైడ్కి వెళ్తే -5. ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి? రూట్స్ -2 -5 అనేది వచ్చింది. నెక్స్ట్ మనల్ని ఫైండ్ చేయమన్నది ఏంటి? కోఫిషియన్స్ అనేది ఫైండ్ చేయమన్నాడు. కోఫిషియన్స్ అంటే సమ్ ఆఫ్ 2 జీరోస్ అయితే ఫార్ములా ఏంటి? -b బై ఏ. ఇక్కడ ఫార్మేట్ చూడండి. ఏ ప్లేస్లో 1 ఉంది, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు ఎక్స్ స్క్వేర్ అని వచ్చినందుకు. బి ప్లేస్లో 7 ఉంది, సి ప్లేస్లో 10 ఉంది. ఫార్ములా ఏంటి? -b బై ఏ. బి ప్లేస్లో ఎంత ఉంది? 7, ఏ ప్లేస్లో 1, ఎదర మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే సి బై ఏ. సి వాల్యూ ఎంత ఉంది? 10, ఏ వాల్యూ 1. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2లో ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ది కోఫిషియన్స్. రిలేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుండే. ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రిలేషన్ ఏంటి బిట్వీన్ ది జీరోస్ అండ్ కోఫిషియన్స్కి అని చెప్పి అడిగాడు. ఫస్ట్ ఇది ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 అనేది ఇచ్చాడు. క్వాడ్రాటిక్ గివెన్ ఈక్వేషన్ కాబట్టి గివెన్ ఈక్వేషన్ అని చెప్పి రాసాము. 2xని ఎలా రాసుకోవచ్చు? -4x ప్లస్ 2. -4 ప్లస్ 2 ఎంత? -4 ప్లస్ 2 అయితే -2.
పైన ఇచ్చిన ఈక్వేషన్కి సరిపోయింది కదా, కామన్ అనేది తీసాము. x ఇంటూ x మైనస్ 4 ప్లస్ 2 x మైనస్ 4 మల్టిప్లికేషన్ చేస్తే పైన ఉన్నది సరిపోతుంది చూడండి. అప్పుడు x ప్లస్ 2 x మైనస్ 4 ప్లస్ ఎలిమెంట్ అటు వస్తే మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ అయితే మైనస్ బి బై ఏ. ఈ రెండు కూడా యాడింగ్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది. మైనస్ బి వాల్యూ ఇక్కడ ఎంత, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. బి ప్లస్లో ఏమొచ్చింది, మైనస్ ఆల్రెడీ ఉంది, మైనస్ 2 అయింది. ఏ ప్లస్లో 1 అయింది. 2/1 ఎంత, 2. నెక్స్ట్ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏవైనా వాల్యూస్ తెలియకపోతే ఇంకొక ఫార్ములా అనేది అయితే ఉంది. ఎక్స్ వాల్యూ అనేది తెలియకపోతే రూట్స్ ఫైండ్ చేయడం కష్టంగా ఉంటాయి. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ బై మైనస్ 4ac/2a. బి ప్లేస్లో ఎంత వచ్చింది, 4 అనేది వచ్చింది. ఆల్రెడీ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. బి స్క్వేర్ అంటే 4 ఉంది అంటే 16, 4a. ఓకే, ఏ ప్లేస్లో 4 ఉంది, సి ప్లేస్లో 1 ఉంది, 2a. 2 4s are 8, 4 ఇంటూ 4s are 16, 16 ఇంటూ 1 16. 16 మైనస్ 16 ఎంత, 0. రూట్ 0 అయితే వాల్యూ 0. 4 ప్లస్ 0 అయితే 4/8 1/2. 4 మైనస్ 2 ఫస్ట్ ప్లస్తో చేస్తాము, తర్వాత మైనస్తో చేస్తాము. నెక్స్ట్ 1/2 వచ్చింది. సమ్ ఆఫ్ ది జీరోస్ అయితే ఫార్ములా ఏంటి, మైనస్ బి బై ఏ. మైనస్ ఆల్రెడీ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. ఏ వాల్యూ ఎంత, 4. 4/4 వాల్యూ 1. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ సి వాల్యూ ఎంత, 1. ఏ వాల్యూ 4. నెక్స్ట్ థర్డ్ బిట్, 6x స్క్వేర్ మైనస్ 3 మైనస్ 7x మనం రాసుకున్నాము. దీని సింప్లిఫికేషన్ 9x ప్లస్ 2x అని చెప్పి రాసుకున్నాం. కామన్ అనేది తీసాము. రూట్స్ మైనస్ ఎలిమెంట్ ఇటు వస్తే పాజిటివ్ అయ్యింది. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. అదే డివిజన్లో ఉంటే మల్టిప్లికేషన్ అనేది అవుతుంది. ప్లస్ 1 రైట్ సైడ్కి వెళ్తే -1 3x మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్కి వస్తే డివిజన్ అయింది. ఇది ఆల్ఫా అనుకున్నాం, బీటా అనుకున్నాం. సమ్ ఆఫ్ ది జీరోస్ మైనస్ బి వాల్యూ ఎంత, -7. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 అయ్యింది. ఏ వాల్యూ 6. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూ ఎంత వచ్చింది, -3. ఏ వాల్యూ 6 ఉంది. -3 6 క్యాన్సిలేషన్ చేస్తే -1/2. నెక్స్ట్ 4u² ప్లస్ 8u = 0. కామన్గా ఏముందండి, 4 అనేది కామన్ తీసి ఇక్కడ 4 కామన్ తీస్తే u² ప్లస్ 2u. 4 మల్టిప్లికేషన్ అయితే 0. u² ప్లస్ 2u అనేది 4 అనేది కామన్ తీయగా u² ప్లస్ 2u అనేది వచ్చింది. 4 మల్టిపుల్ అయితే 0తో 0 అయ్యింది. నెక్స్ట్ u అనేది కామన్ తీసాము. u ఇంటూ u ప్లస్ u ఇంటూ u u², u ఇంటూ 2u పైన ఉన్నదానికి ఈక్వేటింగ్ అయ్యింది. నెక్స్ట్ రూట్స్ అనేవి సపరేట్ చేస్తాం. u = 0, u ప్లస్ 2. u = 0 అని చెప్పి ఒక వాల్యూ వచ్చింది. ప్లస్ 2 అయితే రైట్ సైడ్కి వెళ్తే -2 అయింది. సమ్ ఆఫ్ ది జీరోస్ మైనస్ బి. బి వాల్యూ బి ప్లస్లో ఎంత ఉంది, 8 అనేది ఉంది కాబట్టి -8 అని చెప్పి రాసాము. ఏ వాల్యూ 4 అని ఉంది, 4 రాసాము. -8 డివైడెడ్ బై 4 అయితే -2. ప్రొడక్ట్ ఆఫ్ సి అనే టర్మ్ ఇక్కడ మనకి కాన్స్టెంట్ అనేది లేదు కాబట్టి డివైడెడ్ బై ఏ. ఏ వాల్యూ ఎంత, 4. 0/4 అయితే వాల్యూ 0. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, t² - 15 అని చెప్పి ఇచ్చాడు. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే క్యాన్సిలేషన్ అయితే ఎంత వస్తుంది, వాల్యూ 15 అనేది వస్తుంది. ఇది ఫార్మెట్ ఎలా ఉంది, a² - b² ఫార్మెట్లో ఉంది కాబట్టి a ప్లస్ బి, a మైనస్ బి. ఏ ప్లస్లో ఎంత వచ్చింది, t వచ్చింది. మైనస్ బి అయితే √15. a ప్లస్ బి, ఏ వాల్యూ ఎంత ఉంది, t ప్లస్ బి √15. మైనస్ రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ప్లస్ రైట్ సైడ్కి వస్తే నెగిటివ్ అవుతుంది. సమ్ ఆఫ్ ది జీరోస్ బి వాల్యూ అంటే ఇక్కడ t² మాత్రం వచ్చింది, t అనే టర్మ్ అనేది లేదు కాబట్టి బి వాల్యూ 0 అయింది. ఏ వాల్యూ t² ప్లస్లో ఏమున్నట్టు, 1 ఉన్నట్టు. -0 డివైడెడ్ బై 1 అయితే వాల్యూ 0. ప్రొడక్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, t² టర్మ్ కూడా ఉంది. 15 డివైడెడ్ బై
1 15 వాల్యూ. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ ఏ వాల్యూ రాసుకున్నాము, బి వాల్యూ -1, సి వాల్యూ -4 అని చెప్పి రాసాను. -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. బి అంటే వాల్యూ -1, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఆర్ మైనస్. b² అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1, 4, a అంటే 3, సి అంటే -4 డివైడెడ్ బై 2 రాసాము. ఏ అంటే వాల్యూ 3, 1 ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ 4 3s are 12, 12 4s are -48, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 49కి ఏం రాయొచ్చు, 7² కింద రాయొచ్చు కదండి. 1 ప్లస్ 7 డివైడెడ్ బై 6 ఆర్ -7. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఫస్ట్ ప్లస్తో చేస్తాము, నెక్స్ట్ మైనస్తో చేస్తాము. 1 ప్లస్ 7 అయితే 8, 8 డివైడెడ్ బై 3, 8 డివైడెడ్ బై 6 అయితే 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. 4/3 టైమ్స్. 1 మైనస్ 7 అంటే -6 ప్లస్ 6 డివైడెడ్ బై 1 -1. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది 2 జీరోస్. ఫార్ములా ఏంటి, సమ్ అయితే -b/a. -b ఎంత, ఆల్రెడీ -b అంటే -1, ఆల్రెడీ మైనస్ ఫార్ములాలో ఉంది, మైనస్ ఇంటూ మైనస్ +1. నెక్స్ట్ ఏ అంటే 3 వాల్యూ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే సి అయితే -4, ఏ అయితే 3, -4/3.